హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆమ్లా, తర్వాత కలబంద అంటే అలోవెరా అండ్ మందార ఆకులు తీసుకుందాము, కరివేపాకు అండ్ తులసి వచ్చేసి నేను 1 కప్ ఆఫ్ తులసి లీవ్స్ తీసుకున్నాను. అండ్ దీని తర్వాత వచ్చేసి డ్రై హెనా లీవ్స్ తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మేథి, తర్వాత పారాషూట్ కోకోనట్ ఆయిల్, తర్వాత వచ్చి ఆనియన్ గ్రేటెడ్, తర్వాత వైటమిన్ ఈ క్యాప్సూల్స్, తర్వాత మనం ఫస్ట్ ఆమ్లా తీసుకున్నాం కదా దాన్ని గ్రేట్ చేసుకొని పెట్టుకుందాము. అలోవెరా జెల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకుందాము. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 350 ml ఆఫ్ పారాషూట్ ఆయిల్ అయితే నేను వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోకోనట్ ఉంటే అది కూడా వాడచ్చు. అదైతే ఇంకా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. సో దీని తర్వాత నేను 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసి స్లోగా స్టర్ చేసుకుంటాను. సో దీంట్లో ఫస్ట్ అయితే నేను అలోవెరా జెల్ వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఆమ్లా వేస్తున్నాను. ఆమ్లా మనం గ్రేట్ చేసుకున్నాం కదా అది వేస్తాను. సో ఏంటి అంటే మనకి అలోవెరా మన హెయిర్ స్మూత్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆమ్లా వచ్చి దీంట్లో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి హెయిర్ సాఫ్ట్గా అవ్వడానికి, డ్రైనెస్ ఉంటే పోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆనియన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఆనియన్ జ్యూస్ ఏంటి అంటే దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెయిర్ ప్రమోట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆయిల్ అయితే డెఫినెట్గా మీరు 2 to 3 months ఆర్ 3 to 4 months అయితే వాడి చూడండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దీని తర్వాత నేను ఇప్పుడు కొంచెము 4 to 5 ml కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఏంటంటే మన హెయిర్ని డార్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఒకవేళ కరివేపాకు తినడం ఇష్టం లేదు అనుకుంటే డెఫినెట్గా ఇలా ఆయిల్లో వేసుకొని చూడండి, మీకైతే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో కరివేపాకుని అయితే ఇప్పటి నుంచి స్కిప్ చేయొద్దు. తర్వాత నేను కొంచెం తులసి లీవ్స్ వేసుకుంటున్నాను. తులసి లీవ్స్ ఎందుకు అంటే దీంట్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి హెయిర్లో మనకి స్కాల్ప్ ఇచ్చినెస్ కానీ ఇరిటేషన్ కానీ రానికుండా కాపాడుతుంది. సో మీకు ఇష్టం ఉంటే తులసి లీవ్స్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత వచ్చేసి నేను మందార లీవ్స్ వాడుతున్నాను. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి లీవ్స్ మనము చాప్ చేసుకొని వేసుకుంటే దీంట్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా మనకు ఆయిల్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి కొంచెం చాప్ చేసుకొని వేసుకోండి. అండ్ దీన్ని ఒకేషనల్గా స్టర్ చేస్తూ ఉండండి, లేకపోతే ఇది అడుగంటిపోతుంది. సో అసలు కదలకుండా మీరు దీన్ని స్టర్ చేస్తూ ఉండండి. దీని తర్వాత నేను వేసుకుంది వచ్చేసి ఇది హెనా లీవ్స్. హెనా వచ్చేసి నేను డ్రై లీవ్స్ ఎందుకు వేసుకున్నా అంటే మనకి సిటీలో దొరకవు కాబట్టి నేను ఎవరైనా వచ్చినప్పుడు ఊళ్ళో నుంచి తెప్పించుకొని స్టోర్ చేసుకుంటా. ఇలా ఆయిల్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసుకొని కాగపెట్టుకొని యూస్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇందాక చెప్పినట్టు ఒకేషనల్గా స్టర్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు ఆయిల్లో కలర్ చేంజ్ అయితే చూస్తారు, కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో అది మీరు ఆయిల్ డిఫరెన్స్ కొంచెం అబ్జర్వ్ చేసేసుకొని తర్వాత మీరు కొంచెం మెంతులు వేసుకోండి. ఫస్ట్ డే వేస్తే మెంతులు మాడిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా వేసుకోండి. నేను 2 tablespoons ఆఫ్ మెంతులు వేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఆయిల్ మరిగింది కదా, మరిగిన తర్వాత మీరు చూసుకొని దీన్ని ఆఫ్ చేసేసి ఒక పర్టిక్యులర్ దాంట్లో కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ ఈ ఆయిల్ అయితే మంచి కలర్ రావాలి. మీరు నార్మల్గా పచ్చిగా ఉన్నప్పుడే తీసేస్తే ఆయిల్ మొత్తము యూజ్ అయితే రాదు. అప్పటికప్పుడు ఒక అట్లీస్ట్ 1-2 weeks వరకే యూజ్ అవుతుంది అనమాట. లాంగ్ రన్లో మీకు స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవ్వదు. సో దీని కలర్ని అయితే మీరు మంచిగా చూసి తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. సో ఈ కలర్ చూసారు కదా, ఇది మనం ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు బౌల్ తీసుకొని స్ట్రెయినర్ పెట్టుకొని వడగట్టుకుంటున్నాను. సో మేక్ షూర్ మీరు ఏ ఆయిల్ వాడినా సరే మినిమమ్ ఆఫ్ 3-4 months కంటిన్యూస్గా వాడితేనే దాని రిజల్ట్ అయితే మనకు తెలుస్తుంది. సో మీరు కంటిన్యూస్గా 3-4 months అయితే ఈ ఆయిల్ వాడి చెప్పండి ఎలా ఉందో రిజల్ట్ అని. సో దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకి ఇంపార్టెంట్ వాల్యూస్ ఉన్నవే, ప్రాపర్టీస్ ఉన్నవే కాబట్టి మనం యూజ్ చేసినవి. మేక్ షూర్ మీరు కూడా ఇంట్లో ఈ పర్టికులర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని హెయిర్ మంచిగా గ్రోత్ అయ్యేలా చూసుకోండి. అండ్ మనకి ఆయిల్ కూడా లీవ్స్ అన్నీ కూడా ఈ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనం ఇలా అదిమితే దాంట్లో ఉండే ఆయిల్ అంతా కూడా మనకి కింది బౌల్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను వైటమిన్ ఈ క్యాప్సూల్ వాడుతున్నాను. మీకు ఇష్టం లేదంటే ఈ పర్టికులర్ టైంలో మీరు యూజ్ చేసేటప్పుడు అప్పుడు మీరు కట్ చేసి వేసేసుకోవచ్చు. నేనైతే 350 ml ఆఫ్ ఆయిల్కి 4 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడుతున్నాను.
సో ఇప్పుడు దీని తర్వాత మనం ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాము. మేక్ షూర్ మీరు యూజ్ చేసే యుటెన్సిల్స్ అన్నీ కూడా వాటర్ లేకుండా చూసుకోండి, సో దట్ అది మీరు లాంగ్ రన్లో స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది మన హెయిర్ ఆయిల్ రెసిపీ. హోప్ మీకు ఈ పర్టికులర్ హెయిర్ ఆయిల్ నచ్చిందని. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో రేపు ఇదే టైంకి మన ఛానల్లో కొత్త వీడియోతో కలుద్దాము. టిల్ దెన్ కీప్ సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్. బాయ్.